ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. భర్తలు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా చల్లగా ఉండాలని కోరుకునే భార్యలందరికీ, అలాగే 6 అడుగులు ఆజానబాహుడు చక్కటి మనస్తతో ఉన్నవాడు అందగాడు భర్తగా రావాలి అని కోరుకునే పెళ్లికాని అమ్మాయిలందరికీ, అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు అందరూ అదే కోరుకుంటారు కదండి, తప్పే ఉంది. అమ్మవారు కోరుకోమనే చెప్పారు. ఆ వ్రతం చేసి మన మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చుకోవాలంట. సో కోరికలు తీరాలంటే అమ్మవారికి కాక పట్టాలి. కాక పట్టాలంటే ఏం చేయాలి? మంచి నైవేద్యాలు చేయాలి, అమ్మవారిని అందంగా అలంకరించాలి, మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారిని దండం పెట్టుకోవాలి. ఇలా గానీ చేసామనుకోండి అమ్మవారు తదాస్తు అంటారు. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, అందుకే మన సెట్కి ఒక చక్కటి లక్ష్మీదేవిని పిలిచేద్దాం. మరి లక్ష్మీదేవిలా ఉండే మన ఫ్యాషన్ డిజైనర్ దివ్యాకి స్వాగతం పలికిద్దాం. దివ్య రండి. హాయ్, టేస్ట్ ఆఫ్ ఇండియాకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు, అలాగే మీకోసం చక్కటి బొకే. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. బాగున్నారా? యా. ఓకే, సో ఎలా ఉంది మీ ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్? బాగుంది, కొంచెం డిఫరెంట్ గా అండ్ అందరికన్నా కొత్తగా వెళ్దామని చెప్పేసి చూస్తున్నాను. ఓకే, సో కొత్తదనంతో వాళ్ళ అభిరుచికి తగ్గినట్టు డిజైన్ చేస్తున్నాం. కానీ ఏంటో ఇలా అలంకారాల గురించి బట్టల గురించి మాట్లాడుకుంటూ పోతే అలాగా ఇంకా మాట్లాడాలనే అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది కదండి. కానీ మన ప్రోగ్రాంలోని మంచి మంచి రెసిపీస్ కూడా పరిచయం చేయాలి కదా. ఫస్ట్ రెసిపీ ఏంటంటే, ఇంతకీ వంటలు వచ్చా? వచ్చండి. అంటే ఈ డిజైనింగ్ స్టార్ట్ చేసే ముందు వంట కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? వచ్చండి. ఓకే, స్వీట్స్ చేస్తారు బాగా? స్వీట్స్ చేస్తాను, హాట్స్ చేస్తాను. అయితే నేను బనానా సూజీ హల్వాని ప్రిపేర్ చేసి ఈరోజు చూపించాలనుకుంటున్నాను. పండగ కదా, బనానా సూజీ హల్వా. సో మరి అందులో ఏమైనా హెల్ప్ చేస్తారా నాకు? తప్పకుండా. ష్యూర్ అంటున్నారు. సో మరి ఎందుకు కానీ చేద్దామా. ఫస్ట్ బనానా సూజీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. సో బనానా సూజీ హల్వాకి బనానా కూడా రెడీగా ఉంది. అయితే దివ్య, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే కొంచెం నేను గీ వేస్తాను, ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టు. ఓకే, ఇందులో వేద్దాం. నేను బనానాని చాప్ చేసుకుంటాను. ఓకే, అయితే రకరకాల వర్క్స్ గురించి చెప్పావు కదా. పండగ అనగానే జనరల్గా పట్టు ఎక్కువగా ఇష్టపడతారు. అందులో పూజలు అనగానే పట్టుబట్టల మీదే పూజలో కూర్చుంటారు కూడా. అది ఒక సాంప్రదాయంగా వస్తుంది కదా మనకి. సో పట్టు మీద ఎలాంటి వర్క్స్ బాగుంటాయి, పట్టులో ఏ పట్టు అయితే బెటర్, ఇలాంటి విషయాలు ఏమైనా చెప్తావా? పట్టు కామన్ అయిపోయింది, కంచీవరం ఉంటుంది, బనారస్ ఉంటుంది, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మనకి. ఓకే, కానీ మేమేం చేస్తున్నామంటే, అందరూ ఇది రా సిల్క్ అన్నది, ప్యూర్ రా సిల్క్ అన్నది పట్టులో కూడా పట్టులాగే ఉంటుంది లుక్. రా సిల్క్, ఆ లుక్ మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఇప్పుడు ఇలా వరలక్ష్మి వ్రతం ఇలా అని వేసుకుని వెళ్తే అక్కడ పట్టు లుక్ లాగా కనపడుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ చాలా బాగా కనపడతారు. అదే మనం కొంచెం సన్నగా ఇలా అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కనపడాలి అంటే మనం నెట్ కి వీటికి వెళ్ళామంటే ఇంకా బాగుంటుంది. ఓకే, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కనపడాలి, నెట్ ఇలాంటివి వెళ్ళామంటే చాలా బాగుంటుంది. నెట్ వేసుకుంటే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కనిపిస్తారంట. నోట్ దిస్ పాయింట్. లావుగా ఉన్న అమ్మో పట్టు చీర కట్టుకుంటే ఇంకొంచెం లావుగా కనిపిస్తున్నాను అని చాలా మంది ఫీల్ అవుతారు కదా. సో మీరు నెట్తో ట్రై చేయండి. నెట్కి పట్టు అంచులు ఏమైనా వేసుకోవచ్చా? అంటే పట్టు వేసుకోవాలి అన్న ఫీలింగ్తో అడుగుతున్నాను. వేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం కాంబినేషన్ చేయాలంటే చాలా రకాల కాంబినేషన్స్తో చేయవచ్చు. అందరూ ఏంటంటే మనకి ప్రింట్ వస్తుంది కదా, డిజైనర్ ప్రింట్ అలాంటి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక మనం సూజీ వేసుకున్నాం కదా, ఇది కాస్త వేయిస్తూ చెప్తూ ఉండు. ఓకే, సో మనకేంటంటే అందరూ ప్రింటెడ్వి ఇవన్నీ కావాలనుకుంటున్నాం.
ప్రింటెడ్ మీద డిజైన్స్ అవి. సో వాటిల్లో మనకు పార్టీ వేర్ కానీ లేకపోతే ఏదైనా పూజ కానీ ఆ పట్టు వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అవును, కొంతమంది క్యారీ చేయలేదు, కొత్తగా వేసుకునే అలవాటు లేనప్పుడు క్యారీ చేయటం అది కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే హెవీ లుక్ ఉండాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా బాగుండాలి అంటే కనుక మంచి ప్రింటెడ్ ది మేము పైన తీసుకుని కింద నెట్ తీసుకుంటాం. అందరు ఏం చేస్తున్నారు, కింద నెట్ తీసుకుని పైన ప్రింటెడ్ తీసుకుంటున్నారు. సో ఆ లుక్ కూడా కొంచెం తగ్గుతుంది కదా. మేమేం చేసామంటే ఆ లుక్ కూడా మార్చడానికి లైక్ పింక్, పీచ్ కలర్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం. అవి ఏంటంటే ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. సో మరి దివ్య, నూక చూసారు కదా, బ్రౌన్ కలర్ లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా తరిగి పెట్టుకున్న బనానా వేసేసుకోవాలి. ఇది బనానా సూజీ హల్వా కాబట్టి బనానా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉంటావా, కొంచెం అలా తిప్పుతూ ఉండు. ఇప్పుడు వాటర్ వేద్దాం. ఫస్ట్ షుగర్ వేసుకుందాం. షుగర్ కూడా ఇందులో కలిసిపోయి వాటర్ వేసుకుంటే బెటర్ కదా. షుగర్ సరిపోద్దా ఏమాత్రం? అంటొచ్చు. కలిపేసి ఆ తర్వాత కలుపుతుండగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం. ఓకే, నేను కలుపుతాను, ఇబ్బంది పడద్దు, గెస్ట్ కదా. సో చెప్పండి, చాలా మందికి టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఎలా చూస్తారంటే ఏ అబ్బాయి పొడుగ్గా 6 అడుగులు అందంగా ఉన్నాడు అని చూస్తూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళు కొంచెం పొడుగ్గా కనిపించాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు హైట్ కనిపించాలి అంటే ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేసుకోవాలి? పెద్ద బార్డర్ ఉంటే ఇంకొంచెం పొట్టుగా కనిపిస్తాం కదా. అవును, దాని ప్రకారం అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే బార్డర్ ని ప్రకారం వాళ్ళ ఇప్పుడు మనం కొంతమందికి ఏంటంటే మన కలర్ స్కిన్ టోన్ ని బట్టి మనకు ఉంటారు. కొంతమంది తెల్లగా ఉంటారు అమ్మాయిలు కానీ బాగోరు. కొంతమంది ఏంటంటే నల్లగా ఉన్నా కానీ ఫేస్ లో కళ్ళు ఉంటుంది. అవును. సో బేసికల్లీ ఏంటంటే మేము మనుషుల్ని బట్టి ఒకసారి మా దగ్గర విజిట్ అయినా వాళ్ళ ఫేస్ అని చూసినా వాళ్ళ అంటే వాళ్ళకి ఎలాంటి కలర్ నచ్చుతుందో వాళ్ళ దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా. బనానా కాస్త ఫ్రై అయిపోయింది, అలాగే పంచదార కూడా ఫ్రై అయింది. వాటర్ వేసుకున్నాం, మూత పెట్టుకుని దగ్గర కావాలి ఇది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో దగ్గరికి అయిపోయింది. మాటల్లో పడితే మర్చిపోతాం, అందులో ఆడవాళ్ళ అలంకారాల విషయానికి వచ్చేసరికి కంప్లీట్గా అన్ని విషయాలు మర్చిపోతానండి. సో అందుకే భయపడి ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కానీ అయిపోయింది చక్కగా. అయిపోయిందా దివ్య? డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే, అమ్మవారికి తీయటి నైవేద్యాలు అంటే చాలా ఇష్టం. పుల్లటి పులిహోర, తీయని నైవేద్యాలు అంటే చాలా ఇష్టంగా అమ్మవారు తింటారు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చక్కటి నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ వచ్చాయినా? బాగా గుర్తు చేసావు. ఇప్పుడే వేసేద్దామా? వేసేసి కలిపి సరే, వేసేసి కలిపేసి నేను లోపు సర్వింగ్ ప్లేట్ తెస్తాను. ఓకే, సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. చూద్దామా? ఒక స్పూన్తో వేసుకుందాం, సైడ్కి పడిపోతే మళ్ళీ ఇంత డెకరేట్ చేసుకున్నాం ప్లేట్ని. ఇదిగో, థ్యాంక్ యూ. ఓకే, రెడీ అయిపోయింది కదా దివ్య? బాగుందా? బాగుంది, చూడడానికి చాలా బాగుంది. సో మరి చూసారు కదండి, బనానా సూజీ హల్వా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. బనానా సూజీ హల్వాకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, అరటిపండు ముక్కలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కాజు 8, కిస్మిస్ 10. బనానా సూజీ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసుకుని అందులో కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి బాంబే రవ్వను కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలను పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని రవ్వలో కాస్త నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వ దగ్గరికి అయ్యాక వేయించిన కిస్మిస్, జీడిపప్పు కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా సూజీ హల్వా రెడీ.
బనానా సూజీ హల్వాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, మరి ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని మనం టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఇది నీకోసం, ఇది నా కోసం. ఎలా ఉంది? బాగుంది. నచ్చిందా? బాగుంది. ఓన్లీ బాగుందా, ఏదైనా వెరైటీగా ఉందా? డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉందా? ఇందులో డిఫరెన్స్ ఒకటేనండి, మీరు ఆల్రెడీ సూజీ హల్వా చేసుకుని ఉంటారు. మనం నైవేద్యాలు రెగ్యులర్గా ఒకే టైప్లో చేస్తాం, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు సూజీ హల్వా తెలిసే ఉంటుంది కాదన్ను, కానీ బనానా పీసెస్ యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ బనానా సాఫ్ట్గా తగులుతూ ఒక డిఫరెంట్ ఫ్లేవర్, బనానా ఫ్లేవర్ అనిపించింది కదా. అండ్ షుగర్ కూడా నేను ఎక్కువ వేసుకోలేదు, ఎప్పుడు షుగర్ ఎక్కువ వేయను నేను. ఎక్కువ షుగర్ వేసి తిన్నా అంటే మనకి వెగట పుడుతుంది అనమాట కొంచెం తినేసరికి. షుగర్ ఎప్పుడు మైల్డ్గా వేసుకోవాలి స్వీట్స్లోని, క్యాలరీస్ కూడా పెరగకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్వీట్ చేసేసాం, పులిహోర కూడా చేసేద్దామా? రొటీన్గా సేమ్ పులిహోర అంటే మా వాళ్ళకి తెలుసు, అప్పుడు పులిహోర చూడడం మాకు ఈ పులిహోర తెలుసు, మేము ఆల్రెడీ మా ఇంట్లో చేసి చూడండి ఎలా అంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చేసుకున్నారట. మీరు చేసుకొని పులిహోర చూసినప్పుడు నేను చెప్పనా? ఓకే, మిరియం మామిడికాయ పులిహోర అని వెరైటీ డిష్ అండి, బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం, మరి అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. అయితే మనం మిరియం మామిడికాయ అన్నాం కాబట్టి మిరియాలని కాస్త దంచుకుంటే బాగుంటుంది కదా, మిక్సీలో అట్లా వేసే కన్నా పండగ పూట చక్కగా దంచుకొని చేసుకుంటే బాగుంటుంది. నేను దంచుతానులే, మీరేం టెన్షన్ పడకండి. స్టవ్ ఆన్ చేసాం కదా, ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాం. ఓకే, ఈలోపు మిరియాలు దంచుకోవాలి కదా. ఓకే, మీ ఇంట్లో ఎలా చేస్తారు వరలక్ష్మి వ్రతం చెప్పండి. పొద్దున్నే లేచి పూజ అన్ని చేసుకొని తర్వాత మమ్మీ 5 ముత్తైదులను పిలిచి 5కి తాంబూలం, దాంతో పాటు 7 రకాల వస్తువులు అంటే గారెలు, అరసెలు ఇలా అన్ని కలిపి పెడతారు అనమాట. 7 రకాల వస్తువులు అంటే నేను ఆభరణాలు అవి ఇస్తారేమో, నన్ను కూడా పిలవ ఇస్తారు అన్నాను. 7 రకాల అదే వంటకాలు చేస్తారు, 5, 7 అలా చేస్తారు కదా, ఫ్రూట్స్ అన్ని కలిపి మమ్మీ ఇస్తారు, వాయినాలు ఇస్తారు. ఓకే, మరి మీరేం చేయరా? మేము మమ్మీకి హెల్ప్ చేస్తాం. అంటే పెళ్ళి అయిన వాళ్ళైతే భర్తలు బాగుండాలని పూజ చేస్తారు, పెళ్లి కాని వాళ్ళు అయితే మంచి భర్త రావాలని పూజ చేస్తారు. మరి మీరు మంచి భర్త రావాలని పూజ చేస్తున్నారా లేదా? అంటే చేస్తాను. ఎలాంటి భర్తను కోరుకుంటున్నారు ఒకసారి చెప్తారా? సరదాగా డ్రీమ్స్ ఉంటాయి కదా, అంటే ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి, అలాంటి అబ్బాయిని అనుకుంటాం కదా. అంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి, కొంచెం అవతలకి హెల్ప్ చేసే వ్యక్తిత్వం ఉండి, అతనైతే కొంచెం మంచి, పెద్ద ఎక్కువ ఆశయం లేదు. అంటే ఇదేంటిది ఇలా చెప్పింది అమ్మాయి? జనరల్ గా ఏం వేస్తున్నారు? ఎండుమిరపకాయలు వేస్తున్నారా? ఓకే, జాగ్రత్త, అవి మీద పడతాయి. బాగా తయారయ్యాం కదా, కొంచెం దూరంగా ఉన్నాం. జనరల్ గా 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలి, మంచి కాంప్లెక్స్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ఇలాంటివి అలాంటివి ఏం లేవు. ఎందుకు, అది కొన్ని రోజుల్లో ఎలాగో ముసలోళ్ళం అయిపోయినాక ఏం పనికిరావు కదా. బేసికల్లీ ఫిజికల్ అపియరెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు అంట. వెరీ గుడ్ పాయింట్. ఫిజికల్ అపియరెన్స్ చూసి బుద్ధి బాగోపోయినా చాలా మంది చేసుకొని బాధపడుతూ ఉంటారు, అప్పుడే వేసేయకు. మనం చెప్పాలి, లేకపోతే వాళ్ళు మర్చిపోతారు. మనం ముచ్చట విని వాళ్ళు కూడా ముచ్చటగా నవ్వుకుంటూ ఉంటారు కదా. ఆయిల్ వేసుకున్నామండి, అది హీట్ అయింది, ఆ తర్వాత ఏమో ఎండుమిరపకాయలు వేసింటాను, ఆ తర్వాత పచ్చిశనగపప్పు, పల్లీలు, ఇప్పుడు నేను మిరియాలు కూడా వేస్తాను. ఓకే, సో ఫిజికల్ అపియరెన్స్ కి అట్రాక్ట్ అవ్వకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోరుకుంటున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు మిరియాలు కూడా వేసాను కాస్త. ఓకే, మిరియాలు కూడా వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇది పెట్టేసి వస్తాను, మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. పర్సనాలిటీ గురించి డిస్క్రైబ్ చేసుకున్నాం కదా, అంటే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు అడుగుతున్నాను నేను, కొంతమంది ఆడవాళ్ళు తెల్లగా మంచి రంగులో ఉంటారు, పసుపు పచ్చని రంగుతో అందంగా ఉంటారు. కొంతమంది కొంచెం చామన్ ఛాయలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే నా రంగు కొంచెం తక్కువ కదా, నేను బ్లూ వేస్తే కలిసిపోతానేమో, బ్రౌన్ వేస్తే అందులో కలిసిపోతుందేమో అని ఫీల్ అవుతారు.
సో అలాంటి వాళ్ళకి ఏ కలర్ కాంబినేషన్స్ లో డ్రెస్ డిజైన్ యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని మందికి ఏంటంటే నల్లగా ఉన్నాం తెల్లగా ఉన్న అన్నదాం కన్నా బ్లూ నల్లగా ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే బ్లూ కొన్ని నచ్చుతాయి. ఆ బ్లూలో ఏంటంటే మనకు తెలిసినవి కొన్ని బ్లూస్ అనుకుంటాం. లైక్ అంటే మనం ఇంగ్లీష్ కలర్స్ లో చూస్తే కొన్ని కలర్స్ అనేవి ఉంటాయి. ఒక్క నిమిషం, ఆవాలు వేసుకున్నాను. ఓకే, సో దానికన్నా బ్లూలో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి, ఒక 10 to 20 షేడ్స్ ఉంటాయి. సో ఆ షేడ్స్ ప్రకారం మనం వెళ్తూ దాని ప్రకారం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే అది మనం ఏంటంటే వేసుకునేటప్పుడు మనం ఒకసారి ఇట్లా మనం ఒంటి రంగు పెట్టుకుని చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఓకే, నల్ల మినపప్పు కూడా నేను కాస్త వేసేసుకున్నానండి పోపులోని. ఆ తర్వాత ఏం వేసుకున్నా అంటే ఎండుమిర్చి ఎలాగో తను వేసేసింది కాబట్టి కాస్త కరివేపాకు వేసుకున్నా. ఓకే, ఆ తర్వాత కాస్త కొబ్బరి తురుము, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పులుపు సగం కారాన్ని కట్ చేసేస్తుందంట. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కొంచెం ఇంగువ కూడా వేద్దాం. ఆ తర్వాత కాస్త బెల్లం. ఓకే, సరే. తెల్లగా ఉన్న వాళ్ళకి ఏం బాగుంటాయి అంటే మంచి రంగు ఉన్న వాళ్ళకి? అన్ని కలర్స్ అలాగా సెట్ అయిపోతాయి. లైట్ కలర్స్ నుండి డార్క్ కలర్స్ వరకు అన్ని సెట్ అయిపోతాయి. ఓకే, సో అన్ని కలర్స్ వేసుకోవచ్చు. అదేంటి, నేను చాలాసార్లు అనుకుంటాను, నేను ఎప్పుడు లైట్ క్రీమిష్ కలర్ వేసుకోను. బీచ్ కలర్ అంటారు కదా, బీచ్ కలర్ అది వేసుకోను. లైట్ ఎల్లో కూడా వేసుకోను. నాకు అనిపిస్తుంది ఏదో కలిసిపోయినట్టు ఉంటుందేమో, బాగా లేదు. ఇప్పుడు మనం ఫారినర్స్ కానీ ఏదైనా మూవీస్కి వెళ్ళామంటే వాటిల్లో చూస్తాం ఏంటంటే లైక్ ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా, లైట్ కలర్స్ లో ఉంటాయి. బట్ వాళ్ళు మనకన్నా ఇంకా తెల్లగా ఉంటారు, కానీ ఎంత బాగుంటారు. ఓకే, సో ఇది సెట్ అవ్విద్ది ఇది సెట్ కాదు అని మనం ఫిక్స్ అవ్వలేం. అది అన్లెస్ మనం చూసి అది అవ్వేదాకా మనం చెప్పలేం అన్నమాట. ఓకే, సో లైట్ కలర్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, బెల్లం కూడా కాస్త కరిగింది. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఏం వేసుకున్నాం అంటే కాస్త చింతపండు రసం వేసుకున్నాం. సో ఆల్రెడీ నేను చింతపండు రసం చేసి పెట్టుకున్నాను ఇక్కడ. మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా, అలాగే మామిడికాయ మరీ పుల్లగా ఉంది. సో చింతపండు రసం ఏంటంటే మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కానీ చింతపండు రసం అంటే బాగా బాయిల్ అవ్వాలంట, అలా అయితేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది. మనం ఇంతవరకు సాల్ట్ వేసుకోలేదు కదా, కాస్త సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయితే బాగుంటుంది కాబట్టి మూత పెట్టే దివ్య. కాస్త ఉడకాలి, మామిడికాయ ముక్కలు మెత్తగా అవ్వాలి. ఓకే, దగ్గరగా అయింది కదా, ఒకసారి మూత తీసుకుందాం. ఓకే, పులిహోర ఏదైనా వెడల్పటి ప్లేట్తోని చక్కగా కలుపుకుంటే బాగుంటుంది కదా. నేను ఒక పెద్ద ప్లేట్ తెచ్చుకుంటా. సో ఇందులో రైస్ అంతా వేసేసుకుందాం. ఇంకా ఆఫ్ చేసేద్దామా? దీనిలో వేస్తే నేను మిక్స్ చేస్తాను. రైస్ అంతా బ్రేక్ అయిపోకుండా, అన్నం అంతా విరిగిపోయి ముద్దలాగా అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అదే దీని టెక్నిక్ అండి. సో అందుకే నేను వెడల్పటి ప్లేట్ తీసుకున్నాను. అమ్మవారికంట వ్రతం చేసేవాళ్ళు బుక్ చదువుతారు కదండి, కథ చదువుతారు కదా అమ్మవారు కదా. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం. అందులో కంపల్సరీగా రాసిపెట్టి ఉంటుందన్నమాట, గారెలు బుర్రలు చేయాలి అని. ఈ రెండు అమ్మవారికి చాలా ఇష్టం అంట. పెరుగన్నం కూడా చాలా ఇష్టం కాబట్టి దద్దోజనం, అలాగే చాలా మంది పరవన్నం చేస్తారు.
సో ఇలా రకరకాల నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి నైవేద్యాలన్నీ పెడితే అమ్మవారు ఇష్టంగా తినేసి మన కోరికలన్నీ తదాస్తు అంటారంట. సో ఈరోజు నా కోరికలు కూడా తీరిపోతాయేమో, ఎందుకంటే నేను కూడా వెరైటీగా చేశాను కదా. మిరియం మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? ఒక మంచి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. ఒక గరిటె తీసుకో. చాలు చాలు, ఇదే చాలు. సో ఎక్కువ కలిపేయకండి, అందులో నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా పైనుంచి ఇలా వేసుకుందాం. ఓకే ఓకే, చూసారు కదండి, మిరియం మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మిరియం మామిడి పులిహోరకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, మిరియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, కాజు 4, బెల్లం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 6 ఆకులు, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. మిరియం మామిడి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టుకొని పాన్లో కాస్త నూనె వేసి నూనె వేడయ్యాక ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, పల్లీలు, మిరియాల పొడి, మినప్పప్పు, కరివేపాకు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, బెల్లం తురుము వేసి బాగా కలిపి ఆ తర్వాత కాస్త పసుపు, మామిడికాయ ముక్కలు, చింతపండు పులుసు వేసి కలిపి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అది దగ్గరకు అయ్యాక ఉడికించిన అన్నంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిరియం మామిడి పులిహోర రెడీ. మిరియం మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఒకసారి దండం పెట్టుకొని మనం టేస్ట్ చూద్దామా? చిన్న స్పూను, నాకు పెద్ద స్పూను. ఇందులో మిరియాలు మామిడికాయ స్పెషల్, ఎందుకంటే మామూలు పులిహోరలోని మనం మిరియాలు దంచుకొని వేసుకోము ఒకటి, ఇంకొకటి ఆల్రెడీ చింతపండు రసం వేసుకుంటున్నాం కదా, చాలా మంది నిమ్మకాయ పిండుకుంటారు కాబట్టి ఇంకా మామిడికాయ వేసుకోరు. సో నేను మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఇలా తయారు చేశాను. ఎలా ఉందో మా దివ్య చెప్తుంది, చాలా బాగుంది. అండ్ బెల్లం కూడా వేస్తున్నాం, కొంచెం ఈజీగా ఉంది. బెల్లం ఎక్కువ వేసుకోవద్దు, నేను ఎంత వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను అంతే వేసుకోండి. అక్కడొక్కడ తీగా తగులుతుంది. బెల్లం ఎక్కువ వేస్తే మొత్తం స్వీట్ అయిపోతుంది, స్వీట్ పులిహోర అయిపోతుంది. కాశ్మీర్ వంటలో ఉంటుంది అప్పుడు. చాలా అన్ని సరిపోయా, ఇంకేం పదార్థాలు లేవు కదా. ఇప్పుడు కూడా కరెక్ట్గా వేసుకున్నాను. ఓకే, చూసారు కదండి, మిరియం మామిడికాయ పులిహోర. అంతేకాకుండా చక్కగా బనానా సూజీ హల్వా, అంటే 2 రెసిపీస్ కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి, అలాగే మనకు నచ్చినప్పుడు, మన మనసు బాగున్నప్పుడు, ఎప్పుడైనా ఇంట్లో పండుగలు వచ్చినప్పుడు చేసుకోవడం కూడా ఈ రెసిపీస్ చాలా బాగుంటాయి. చూసారు కదండి ఈనాటి స్పెషల్ ఎపిసోడ్. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచి. మరొక అందమైన కార్యక్రమంలో, మరొక ఎపిసోడ్లో చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మొబైల్ చెప్పేద్దామా? బాయ్.